సైబర్ నేరాలకు సంబంధించి దేశ ఆర్థిక రాజధాని ముంబైలో పెద్ద ఎత్తున లావాదేవీలను నడిపిన ముఠా ఆనవాళ్లు కరీంనగర్లో బయటపడడం సంచలనం రేపింది. ఇందుకు సంబంధించిన వ్యవహారంలో ముంబై పోలీసులు గురువారం కరీంనగర్ వచ్చి సోదాలు నిర్వహించారు. ఎట్టకేలకు ముంబై సైబర్ టీం కొంతమందిని అదుపులోకి తీసుకుంది. ముంబై ఈస్ట్ రీజియన్ సైబర్ పోలీసులకు మార్చి నెలలో ఓ బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సాంకేతిక ఆధారాలను పరిశీలించారు పోలీసులు. కరీంనగర్కు చెందిన ఓ బ్యాంకులో ఖాతా ఉన్నట్లు గుర్తించిన ముంబై పోలీసులు గురువారం కరీంనగర్ చేరుకొని ఓ నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసు వర్గాల నుండి సమాచారం. కరీంనగర్లోని ఒక ప్రముఖ ప్రైవేటు బ్యాంకులో మందాని ఇంపాక్ట్ పూర్ వెల్ఫేర్ ట్రస్ట్ పేరున బ్యాంక్ ఖాతాను సెక్రటరీ, ట్రెజరీలతో పాటు 7 జాయింట్ అకౌంట్ తెరిచారు. ముంబై ఈస్ట్ రీజియన్ పోలీసులు సేకరించిన ఆ ఆధారాల ప్రకారం కరీంనగర్ చేరుకున్నారు. గురువారం అర్ధరాత్రి సుభాష్ నగర్కు చెందిన ఫారూక్ అహ్మద్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసుతో సంబంధం ఉన్న ఇతర నిందితులు, మరో మహిళ పరారీలో ఉన్నారని తెలుస్తోంది. ఓ ట్రస్ట్ పేరిట వీరు ఆర్థిక లావాదేవీలు జరిపినట్టుగా విశ్వసనీయ సమాచారం. సైబర్ నేరాలకు యుగాండానో, ఆఫ్రికానో అడ్డాలుగా ఉండేవి. కానీ భారీ అక్రమ ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన మూలాలు కరీంనగర్లో బయటపడడం నగరవాసులను ఉలిక్కి పడేలా చేశాయి. ఇప్పటికే కరీంనగర్ జిల్లాలో గంజాయి మత్తు యువతను పట్టిపీడిస్తోంది. పైగా దొంగతనాలు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇవి చాలవన్నట్టు ఇప్పుడు అక్రమ ఆర్థిక లావాదేవీల మూలాలు బయటపడడం ఉమ్మడి కరీంనగర్ జిల్లా వాసులను ఆందోళనకు గురిచేస్తున్నాయి.